పాల ఉత్పత్తి అయిన పెరుగు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం పెరుగు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెన్నలేని పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పెరుగులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక చక్కెర స్థాయిలు ఒక్కసారిగా శరీరంలో పెరగవు. పెరుగులో పొటాషియం, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను సరిచేయడంలో పెరుగు సహాయపడే ప్రోబయోటిక్స్ను కలిగి ఉంటుంది. రాత్రిపూట పెరుగు ఎప్పుడు తినద్దు. ఇది శ్లేష్మాన్ని పెంచి సమస్యలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. పెరుగు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం.